హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే పథకం అమలుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన సారీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే మరోసారి కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై పలు వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ విషయమై మాట్లాడుతూ రేపటి నుంచి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతల పర్యటనలు చేస్తాం. బీఆర్ఎస్ కాల్ సెంటర్ కు 1,00,000కు పైగా రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. రైతుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు కేటీఆర్. రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదు. అందరికీ రుణమాఫీ చేయలేదు, కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేశారు. ఎన్నికల ముందు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు. 40,000 కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు. 40% రైతులకు మాఫీ చేసి 100% చేసినట్టు ఫోజులు కొడుతున్నారు. మిగతా 60% రైతులకు రుణమాఫీని ఎగ్గొట్టారు. రుణమాఫీ జరిగింది 22.37 లక్షల మంది రైతులకు మాత్రమే. రైతులంతా రుణమాఫీ అయ్యిందంటే నేను రాజీనామా చేస్తా. సీఎం, డిప్యూటీ సీఎం జిల్లాలో కొద్ది మంత్రికి మాత్రమే రుణమాఫీ అయ్యిందే. రుణమాఫీ అందరికీ అయ్యిందంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. వడ్డీ కడితేనే రుణమాఫీ చేస్తామంటూ బ్యాంకు నోటీసులు ఇస్తున్నారు. ప్రభుత్వం చేసిన తప్పుకు రైతులెందుకు వడ్డీ భరించాలి? రైతులకు రైతు భరోసా ఇంతవరకు ఇవ్వలేదు. మా హయాంలో రైతులకు 2 సార్లు రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం అంటూ ఆయన పేర్కొన్నారు.